ఇంకో మోనోపోలీ ఐటమ్ చూపిస్తానండి. హైదరాబాద్ లో నాకు తెలిసి స్టాక్ అయితే అందరి దగ్గర ఉంటది. ఓకే ఓకే. బట్ ఆ స్టాక్ వెళ్ళేది మన దగ్గర నుంచి. ఓకే 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 ఓకే. రింగ్స్ అండి. సో మా కలెక్షన్ మోస్ట్లీ లార్డ్ కలెక్షన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే మాదంతా లార్డ్ దేవుళ్ళు నవరత్నాలు అన్ని ఉంటాయి. చూడండి మీరు ఇది చూస్తే ఈ రింగ్ వినాయకుడు గారు నిజంగా దిగారన్నట్టు అంత నీట్నెస్ ఉంది. చూడండి ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్, తొండ గానీ, చేతిలో కొబ్బరికాయ గానీ, స్వస్తిక్ గానీ. అవునవును. మేము ఫ్యాషన్ ని ట్రెడిషన్ ని కంబైన్ చేసాం. బ్యాండ్ రింగ్. బ్యాండ్ రింగ్ లో మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు, శంఖనామ చక్రం అన్ని డీటెయిల్స్ గా పెట్టాం. అవును అవును సార్. అవును. సో ఫ్యాషన్ ప్లస్ అవర్ కల్చర్ రెండు మిక్స్ చేస్తే ఈ మోడల్. నరసింహస్వామి అమ్మ మీరు డీటెయిల్ చూడగలరు. డీటెయిలింగ్. అవునవును. ఈ ఉంగరం మీరు చూస్తే ఎన్ని తులాలు ఉండొచ్చు అనుకుంటారు? ఇది అప్రాక్సిమేట్ గా తులాలు అవ్వచ్చు అనుకుంటున్నాను. మేము ఇది లిటరలీ 1.1 తులాలు చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. చూడండి మీరే తీసుకుంటారు. బ్రాడ్నెస్, విడ్నెస్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా చూడండి. ఈవెన్ మనం కస్టమర్ కి అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది, ప్లస్ మనకి చూపించడానికి గ్రాండ్ గా లుక్ కూడా వస్తుంది. వితౌట్ డీటెయిల్ మిస్సింగ్ కింద ఉంటుంది. దాంతోపాటు మనకి లక్ష్మీ చూడండి పైన శేషతల్పం కూడా ఉంది. నా హృదయానికి బాగా క్లోజ్ ఉన్న రింగ్. ఓకే. ఇది నేను చూపించబోతున్నా ఇప్పుడు. ఓకే. ఇది నవరత్న బాలాజీ. ఓకే. అంటే దీంట్లో మన బాలాజీ కూడా ఉన్నారు, నవరత్న స్టోన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని కొత్త మోడల్, ట్రెడిషన్ ప్లస్ మన డివోషనల్ ప్లస్ నవరత్నం ఆస్ట్రాలజీ. సో అన్ని ఒకే దాంట్లో కంబైన్ చేసి మనం పెట్టాం. సో ఇది వచ్చేపాటికి 1 తులా నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే 1 తులాలో కూడా ఈ మోడల్ అవుతుందా? అవుద్ది. ఓకే ఓకే. ఇది నా స్పెషాలిటీ అండి. ఓకే ఓకే. సేమ్ సైజ్ ఉంటుంది, విడ్త్ కూడా సేమ్. ఇది 1 తులానే. ఇది 1 తులానే. 1 తులానే. ఎవరు నంబర్ అలా 1 తులాలో అంత. ఇది దీనికి వచ్చేపాటికి గ్రాస్ వెయిట్ 9.250. గ్రాస్ వెయిట్ అంటే స్టోన్ తో సహా. ఓకే. అంటే ఇది 1 తులం కన్నా కొంచెం తక్కువ ఉంది. కానీ ఎక్కడ మనకి అది 1 తులా కన్నా తక్కువ అన్నట్టుగా లేదు. 2 తులాలన్నా చేతి తీసుకునే జనాలు నమ్మాల్సిందే. ఆ విత్ సైజ్ అంతలా ఉందన్నమాట. ఓకే. మనకి ఆస్ట్రాలజీ, డివోషనల్, లేటెస్ట్ మోడల్, ట్రెండ్ మోడల్, మొత్తం 3 కాన్సెప్ట్స్ ని ఒకేసారి అసెంబుల్ చేసాం. ఓకే. సో మా ఓఎస్పీ ఎప్పుడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచనలో పెట్టుకుని చేస్తాం. ఓకే ఓకే ఓకే. అంటే మిడిల్ క్లాస్ ఎవరైనా పర్లేదు, పైకి అయితే ఎంత అఫోర్డ్ చేయగలరో అంత చేసిస్తాం. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ ఏంటంటే మిడిల్ క్లాస్ వారికి విత్ ఎక్కువ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటది. చూడడానికి విత్ గా ఉండాలి, అందంగా ఉండాలి. అవును. ప్లస్ డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు. సో ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకుని మేము మ్యానుఫ్యాక్చరింగ్ లో దిగాము. ఓకే ఓకే ఓకే. ఇతరు మాకు కూడా రిటైల్ షాపే, కానీ ఆ రిటైల్ షాప్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలంటే ఇంకో హోల్సేల్ మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చేది. సో వాళ్ళకి మేము చెప్పాలి ఇది అవ్వకపోవచ్చు. సో ఆ ఛాలెంజెస్ నేను రిటైల్ షాప్ లో ఫేస్ చేస్తూ మా ఇంట్లో అడిగాను నేను, ఎందుకు మనం హోల్సేల్ పెట్టకూడదని ఒకటి. ఓకే ఓకే. నాకు రియల్ టైంలో నేను రిటైల్లో ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అవి నాకు తెలుసు. దాన్ని రెక్టిఫై చేస్తూ అంటే దాన్ని కరెక్షన్ చేస్తూ నేను మ్యానుఫ్యాక్చరింగ్ లో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నాకు ఈజీ అయిపోయింది. రిటైల్ వాళ్ళ కస్టమర్స్ బాధ కూడా నాకు తెలుసు, ఎండ్ కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ కూడా తెలుసు. ఇలాగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టైంలో నేర్చుకున్నా. ఓకే ఓకే ఓకే. రాత్రి అయితే నేర్చుకోలేదు, కొన్నిసార్లు తప్పులు చేశాను, నేర్చుకున్నాను, అన్ని అయింది. ఓకే. ఇప్పుడు ఒక మేము స్టేబుల్ లో వచ్చేసాం. సో ఈ 3 విషయాలు మనకి తెలిసింది కాబట్టి సో ఒక కస్టమర్ ఆర్డర్ ని ఎంతవరకు అక్యురేట్ గా మనం ఇవ్వగలం అనే నా తాపత్రయం అండి. ఓకే అండి. ఓకే ఓకే. సార్ ఒక రింగ్ తయారు చేయడానికి దాదాపు ఎన్ని రోజులు పడుతుంది? నా బిలీఫ్ నేను ఏంటంటే డీటెయిలింగ్ పర్ఫెక్ట్ కావడానికి నేను అన్ని చెక్ చేస్తూ, క్యాడ్ చెక్ చేస్తూ, తర్వాత ఫైలింగ్ చెక్ చేస్తూ 10 to 12 days పట్టుద్ది. ఎందుకంటే ఫిజికల్లీ నేను అక్కడికి వెళ్ళి రాత్రిపూట
పొద్దున పూట మనం ఎక్కడైనా ఆర్డర్ని తీసుకొని రాత్రి వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి మేము బతాయిస్తాం. సో ఓకే ఇంతకు ముందు 4 days ఆర్డర్స్ వస్తాయి కదా, అవన్నీ వస్తే డీటెయిల్ చెక్ చేస్తూ మాకు 10 to 15 days పడుతుంది. ఓకే ఓకే కానీ కొన్నిసార్లు మీ పెళ్లి కుదిరిపోయింది, 4 రోజులను పెళ్లి చేయాలి, 5 రోజులను పెళ్లి చేయాలంటే ఆ సర్కమ్స్టాన్సెస్ లో మేము మిగతా ఆర్డర్ని హోల్డ్ చేసి ఓకే మీకోసం ఫాస్ట్ ట్రాక్ చేసి 5 to 6 days లో ఇవ్వగలని ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే కానీ జనరిక్ గా ఈజీగా నీట్ గా అందంగా రావాలంటే 10 to 15 days మినిమం కావాలండి. అవునవును. అందులో నీవు ఏవేవి డై లాగా ఉన్న మోడల్స్ కాదు ఇవన్నీ, అవి అన్ని ఖచ్చితంగా మనకి చేతితోటి హ్యాండ్ మేడ్ తో చేసిన ప్రొడక్ట్స్ కాబట్టి. ఇంకోటి కొన్నిసార్లు మనం 2 మిక్స్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో ఇలాంటి చూడండి టార్టాయిస్ రింగ్, ఈ మధ్య చాలా మంది టార్టాయిస్ ధరిస్తున్నారు. దీంట్లో నేను ఈ పార్ట్ కంప్యూటర్ డిజైనింగ్ తో చేయించాలి. ఓకే ఓకే. కానీ రెస్ట్ ఆఫ్ ఆల్ అంతా హ్యాండ్ మేడ్ ఇది. సో కొన్నిసార్లు మిక్సర్ అవుతాయండి వర్క్ లో. ఓకే ఓకే ఓకే. మిక్స్ అవ్వకుండా మిక్స్ అవుతేనే కొంచెం వర్క్స్, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా మిషన్ చేయని ఒక పార్ట్ ఒక వర్కర్ కూర్చొని ఆయన చేతితోనే చేసి ఫైలింగ్ చేసి జాయింట్ చేసి పర్సెప్షన్ చెక్ చేసి అన్ని హ్యాండ్ తోనే చేయాలి. ఓకే ఓకే ఓకే. ఏ మిషన్ ఆ ప్రాసెస్ ని రిప్లేస్ చేయలేదు. ఓకే 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 ఓకే. అదొక్క ప్రాసెస్, మిషన్ ఏఐ ఏదైనా రిప్లేస్ చేయలేదు. అవునవునవును. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రోడక్ట్ కి బ్యూటీనెస్ తేవాలి అంటే ఖచ్చితంగా మనిషి హ్యాండ్ ఉండాల్సిందే. నెక్స్ట్ ఇంకా ఏమేమి యూనిక్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర? మాకు ఒక బ్రైడ్ వచ్చారు మొన్న, ఆ రిక్వైర్మెంట్ నాకు బ్రైడల్ జుంకా హెవీలో కావాలండి. ఓకే ఓకే. జుంకా నేను అన్నా మళ్ళీ పద్దాక వేసుకోలేను అంటే, కాదు నా పెళ్లిలో నేను బాగా అందంగా కనపడాలి, బాగా చూడండి జుంకా. ఓకే. ఇది మేము 3 తులాల్లో చేసామండి. ఓకే ఓకే. బోత్. సో అది బ్రైడ్ ఇష్టం, బ్రైడల్ కావాలి, పెద్దగా కావాలి అంటే ఒకటి 1.5 తులా. 1.5 తులా. ఇది కస్టమైజ్ రావడం. 1.5 తులా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఇది దాదాపు మనం చెప్పాలంటే ఈ రోజు రేట్ ప్రకారం 3 lakhs దాకా అవ్వచ్చు. ఓకే. సో ఒక ఆర్నమెంట్స్ కి 3 lakhs పెట్టేది కొంతమంది ఉంటారు లైక్లీగా. అవునవును. కలర్స్ కూడా మనకి దగ్గరుండి కలర్స్ 4 times చేంజ్ చేసింది. ఫస్ట్ టైం వైట్ పెట్టించారు, ఓకే ఓకే, నచ్చలేదు. తర్వాత గ్రీన్ పెట్టించాము, డార్క్ గ్రీన్ పెట్టించాము, లైట్ గ్రీన్ పెట్టించాము, పర్పుల్ పెట్టించాము. లాస్ట్ కి ఈ గ్రీన్ పెట్టితే అంత చూస్తే నచ్చింది. ఓకే ఓకే. ఎల్లుండి పెళ్లి, ఈరోజు వస్తున్నారు. సాధారణంగా బీట్స్ కూడా మీరు అన్నట్టు ఎక్కువ మంది రెడ్ గ్రీన్ ఇవే కలర్స్. ఇది లైట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే ఓకే ఓకే. సో మా దాంట్లో ఏంటంటే కస్టమర్ కి ఆ మూమెంట్ లోనే ఇది కావాలి, కానీ నాకు ఈ బీట్స్ వద్దు అంటే విత్ ఇన్ 15 minutes లో మేము రీప్లేస్ చేసిస్తామండి. ఓకే ఓకే ఓకే. సో అంత మనకి ఎఫెక్ట్ ఉంది. ఇంకోటి టెంపుల్ ఓరియంటెడ్ మోడల్ రింగ్ అండి ఇది. ఓకే ఓకే. దాన్ని చెప్పడం మర్చిపోయాను. చూడండి 10 అవతారం అంటారు. ఓకే ఓకే. 10 అవతారాలు కూడా ఉంటాయి. ఓకే ఓకే. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏం తెలుసు అండి, ఓపెన్ చేస్తే బాలాజీ గారు. ఓకే ఓకే. కానీ ఇది చాలా ట్రెండీ ప్రోడక్ట్ అండి, నాకు చాలా నచ్చింది. ఓకే ఓకే ఓకే. అని నేనైతే రోజు నాకు నచ్చే మోడల్ వేసుకోలేను కాబట్టి వేసుకోవట్లేదు. అవునవునవును. చేస్తే బాలాజీ గారు. ఓకే ఓకే. సో దానిలో ఇలాగా. ఓకే ఓకే ఓకే. ఏదో మనకి మాయా బజార్ లో మాయా పేటికలో ఉంది, దర్శనం చేసుకోవాలంటే బాలాజీ. ఇది 3 తులాల్లో అవుతుంది. ఇది కూడా కస్టమైజ్డ్ ఆర్డర్ అండి. ఓకే ఓకే. ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. సో యాక్చువల్గా ఎన్ని తులాలు అన్నారు? 3 తులాస్ అండి. 3 తులాస్. ఇది వన్ ఆఫ్ ది కస్టమర్ ఇన్స్టాగ్రామ్ లో చూశారు, రుచిత్ ఇన్స్టాగ్రామ్ లో చూశాను కానీ ఆ జ్యువెలర్స్ ట్రస్టెడో కాదో తెలీదు, ఓకే నువ్వు చేసిస్తావా అన్నారు. సరేనండి మనం చేసిస్తాము అన్నాం. ఓకే ఓకే. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం వాళ్ళకి చేసి ఇచ్చాం. నేను ఆ జ్యువెలర్స్ వాళ్ళు ట్రస్టెడో కాదో తెలీదు, అది ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది కాబట్టి. ఇది వాళ్ళు మనకి ఎప్పటి నుంచో కస్టమర్ తెలుసు, మన దగ్గర నమ్మకం ఉందని వచ్చారు. అలాగే చాలా మంది కస్టమర్స్ వస్తారు గూగుల్లో కానీ ప్రింట్రెస్ట్ లో కానీ హారం నచ్చింది చేసిస్తామంటే, ఏ మోడల్ మీరు తీసుకురండి, టేబుల్ మీద పెట్టండి, 100% యాక్యురసీతో మేము ఆ ప్రోడక్ట్ చేసిస్తాం. ఓకే సూపర్. నెక్స్ట్ ఈ స్టోన్ ఏంటండి? ఇది యాక్చువల్లీ స్టోనా? దిస్ ఈజ్ కాల్డ్ మదర్ ఆఫ్ పర్ల్స్ అండి. ఓకే ఓకే. ఇది యాక్చువల్లీ డిఫరెంట్ షేప్ లో వస్తుంది. ఇది మా ఫైలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి తగ్గట్టు ఫైల్ చేసి యాక్యురేట్ గా సైజ్ కూర్చుని బట్టి దింపేస్తారు దీంట్లో. ఇది వన్ ఆఫ్ ది టైప్ మోతీ ప్రజాతి.
మోతీ జాతికి సంబంధించిన స్టోన్. ఆహా, ఓకే ఓకే. దానిపైన మనం గోల్డ్ తో ఓం అని ఎంబర్ చేసాం. ఆహా, ఓకే ఓకే. సో ఇది కూడా నా ఫేవరెట్ రింగే. ఓకే ఓకే. ఇది ఎన్ని తులాలండి ఇది? ఇది వచ్చేపాటికి తులం విత్ స్టోన్. ఓకే ఓకే. మనం స్టోన్ తీసేస్తే ఆల్మోస్ట్ 8 grams ఆహా, కాసులో అవుతుంది. అవుతుంది. నెక్స్ట్ సార్, ఈ రింగ్ యాక్చువల్గా కింద ధోతి కూడా కలర్ తోటి. ఇప్పుడు డీటెయిలింగ్స్ అదే చెప్పాను కదండి. కొంతమంది ఏంటంటే అచ్చు మనం టెంపుల్ లో చూసినట్టే కావాలి నాకు. అవును, మూర్తి సేమ్ టెంపుల్ లో చూసిన మూర్తి లాగానే డ్రెస్సింగ్ లో కూడా అలాగే ఉండాలి అని అంటారు. సో వాళ్ళకి మనం అన్ని ఈవెన్ ఇది ఎనామిల్ పెయింటింగ్ అన్నమాట. ఓకే ఓకే. మాది ఎనామిల్ వెయిట్ లెస్ అనమాట. ఓకే ఓకే. ఎనామిల్ 2 types వస్తుందండి, వెయిట్ లెస్. మాది వెయిట్ లెస్ వాడతాం. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇది అది కూడా వెయిట్ పెరిగిపోద్ది, బంగారం కాస్ట్ పెరుగుతుంది కదండి. అవునవును. సో ఇప్పుడు చూడండి అన్ని కస్టమైజేషన్ అండి. ఓకే ఓకే. మీ ఏ లెవెల్లో కస్టమైజేషన్ చేసుకోవడం, మీ ఇమాజినేషన్ కి మేము ఇచ్చేసాం. ఓకే ఓకే. మీ ఇమాజినేషన్ మాకు ఇవ్వండి, మేము మా క్యాట్ టీమ్, మా వర్కర్ టీమ్స్ అంతా కూర్చొని ఓకే ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాది. ఓకే ఓకే. దట్టు అఫోర్డబుల్ వెయిట్ లో అందరూ ఆశ్చర్యపోయి విత్తులో అవుతుందా లేదా వెయిట్ లో అనేది డౌట్ ఉండదు. ఇంకా అది మేము ప్రయత్నం చేస్తాం. లాస్ట్ వెయిట్ ఇంకా మేము ఓడిపోయాం అప్పుడు మీకు చెప్తాం అన్నయ్య ఈ వెయిట్ లో వస్తాం. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ లేడీస్ కి ఎక్కువ ప్రిఫర్ చేసేది చేతికి వేసుకునేది బ్యాంగిల్స్. ఓకే. ఇది మేము 5 తులాల్లో బ్రైడల్ సెట్ అనమాట. ఓకే. 4 bangles కంప్లీటెడ్ 5 tulas. ఓకే ఓకే ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మీ డిజైన్స్, స్టోన్స్. ఇదే కాన్సెప్ట్ లో కొంచెం హెవీగా ఉండాలి కనపడాలంటే ఇది 3 తులాల్లో. ఓకే ఓకే ఓకే. ఇది వినాయకుడి కాన్సెప్ట్ తో ఏం చేసాం. ఓకే ఓకే ఓకే. ఇదే కాన్సెప్ట్ లో అన్ని 3 తులాలు 3.5 తులాలు రేంజ్ లో వస్తాయి. ఓకే ఓకే. ఇది లక్ష్మీ డిజైన్స్. ఇవి కూడా 3 తులాలు. 3 తులాలు 3.5 అంటే సైజ్ పెరిగే కొద్దీ వెయిట్ కొంచెం పెరుగుద్ది. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా ఇది ఈ సైజ్ యాక్చువల్గా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఇది బేసిక్ 2.5 2.4 బేసిక్ సైజ్ అనమాట. అవి ఎక్కువగా సేల్ అయ్యే సైజెస్. ఓకే అండి. ఓకే ఓకే. అదే కాన్సెప్ట్ లో రామ్ పరివార్ అండి. ఓకే. లేడీసే కాదు జెంట్స్ కూడా బంగారం బాగా వేసుకుంటారు. వాళ్ళకి చేతికి వేసుకున్న మెడలో చైన్ కి అందంగా ఇచ్చేది లాకెట్స్. అవును. ఇది మా డివైన్ కలెక్షన్ అండి. ఓకే ఓకే ఓకే. బాలాజీ లాకెట్స్. ఓకే ఓకే. హనుమాన్జీ లాకెట్స్. ఈ లాకెట్ మీరు నమ్మరు వెయిట్ ఎంత ఉండొచ్చు? ఇదా యాక్చువల్గా ఒక హాఫ్ తులా అన్న ఉండాలి కదా. ఇది మేము 2.5 grams లో చేస్తాం. ఆహా, ఓకే ఓకే. కొన్నిసార్లు వెయిట్ పెరుగుద్ది, కొన్నిసార్లు వెయిట్ ఇది మన రామ్ మందిర్ అవునవును, బాలరాముడు, అయోధ్య బాలరాముడు సేమ్ అలాగే లైక్ సేమ్ అక్కడ ఎలా ఉంటాడో మూర్తి సేమ్ చేతిలో బాణం వీళ్ళు. ఇది వచ్చేపాటికి 3 grams అండి. అబ్బా, ఓకే. అలాగే వినాయకుడు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఓకే ఓకే. లక్ష్మీ సమేత నరసింహస్వామి. డిఫరెంట్ వెరైటీస్. మాది స్పెషలైజేషన్ డివైన్ కలెక్షన్. ఓకే ఓకే ఓకే. వీటికి మనకి చైన్ ఉదాహరణకు ఒక కాసు 8 గ్రాములు అనుకుంటే ఇది ఒక 3 grams అంటున్నారు కాబట్టి యావరేజ్ ఒక తులంలో ఈజీగా మనకి ఒక చైన్ అమరిపోతుంది పెండెంట్ తో పాటు. ఓకే ఓకే. ఇవి కూడా డై తోట లేకపోతే హ్యాండ్ మేడ్? ఇది మొత్తం కాస్టింగ్ మేడ్ అన్నమాట. ఇది ప్రాపర్ కంప్యూటర్ మీద మొత్తం కంప్యూటర్ లో వ్యాక్స్ వస్తుంది. ఓకే ఓకే. వ్యాక్స్ ని ఒక మోల్డ్ లో పెట్టి దానిపైన బంగారం పోస్తే అప్పుడు షేప్ తీసుకుంటుంది. ఓకే ఓకే. దాని తర్వాత వర్కర్ వస్తాడు, ఫైలింగ్ చేస్తారు, డీటెయిలింగ్, స్కెచింగ్, పాలిష్, ఎవ్రీథింగ్ అగైన్ వర్కర్ కావాల్సింది. ఓకే ఓకే ఓకే. ఇది ఇంక్లూడింగ్ మాల కూడా మొత్తం కలర్స్ అవి వచ్చినాయి మొత్తం అంతా. అది గోపురము అన్ని కలర్స్ వస్తాయి. మాల కూడా కలర్స్ వచ్చినాయి. అదే చెప్పానండి, కస్టమైజేషన్ ఎవరికైనా ఎంత బ్యూటిఫుల్ కావాలి. ఓకే. మన ఆంజనేయ స్వామి ఇది వచ్చేపాటికి 8 grams వస్తుంది. ఓకే ఓకే ఓకే. 8 grams. ఓకే ఓకే. 3D టైప్ లో ఉంది. 3D టైప్ లో ఉంటుంది మొత్తం. డీటెయిలింగ్ హెయిర్స్ అవన్నీ కూడా వస్తాయి. అవునవును. ఓకే. ఇవి ఎంత టైం పడుతుందండి?
అది సేమ్ అది SLA 10 to 15 days అండి. 10 to 15 days. ఓకే ఓకే. మళ్ళీ అది డిపెండ్ అపాన్ అర్జెన్సీ కూడా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. బట్ ఇది కాకుండా ఇంకా మనకు కస్టమైజేషన్ ఏమైనా కావాలన్నా కూడా ఇస్తాం. కస్టమైజేషన్ ఎంత మీరు కస్టమైజేషన్ అంత టైం తీసుకుంటుంది. ఓకే ఓకే ఓకే. మీరు కస్టమైజేషన్ ఎంత తీసుకుంటే మేము కూడా సిస్టమ్ లో కూర్చొని వర్క్ చేస్తూ అన్ని చేయాలి కదా. సో ద మోర్ కస్టమైజేషన్ ద మోర్ టైం. ఇది మా టెస్టింగ్ మిషన్ అండి. ఇది టెస్టింగ్ మిషన్ 1, అది టెస్టింగ్ మిషన్ 2 అండి. అప్పండి సో మాకు వచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉన్ని, మేము ఇచ్చే ప్రోడక్ట్ అయినా ఉన్ని, ఏదైనా మేము ఈ 2 మిషన్లో టెస్ట్ చేసి బయట పంపిస్తాం. మా దగ్గర కస్టమర్ వచ్చారు, పాత బంగారం తీసుకొచ్చారు. మేము పాత బంగారం చేస్తుంటే కరిగిచ్చి ఈ కాయిన్ రూపంలో చేస్తారు. చేసిన తర్వాత ఇది మాకు టెస్టింగ్ మిషన్ 1. టెస్టింగ్ మిషన్ ఇలాగ ప్లేస్ చేస్తామండి. ప్లేస్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేస్తాం. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మేము ఇక్కడ టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ టెస్టింగ్ అని ఉంటుంది కదండి. క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 70 seconds. ఇక్కడ చూడండి రాస్తుంది 70 seconds. సో ఇప్పుడు ఇది టైమర్ చూపిస్తుంది, ఎన్ని సెకండ్స్లో చూపిస్తుంది. అంటే ఇంకా కొంచెం టైం ఉంది. ఇక్కడ మన ప్యూరిటీ డిస్ప్లే అవుద్ది, ఎంత ప్యూరిటీ ఉందో. ఇది చూడండి గ్రీన్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో ఉన్న ప్యూరిటీ 76.51% ప్యూరిటీ అండి. దాంట్లో కాపర్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, ఎక్స్ట్రా మెటల్స్ ఏమున్నాయి అన్నీ ఇక్కడ ప్యూరిటీ వైజ్గా డిస్ప్లే అవుతాయండి.